పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురామనాయుడు జాతీయ జెండాను ఆవిష్కరించారు. మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వడ్డీ రఘురామనాయుడు మాట్లాడుతూ ప్రతి భారతీయుడు గర్వించదగ్గ రోజు ఈ గణతంత్ర దినోత్సవం రోజు అన్నారు. ఇప్పుడు భారతదేశం పరిపాలన ఇంత సవ్యంగా జరగడానికి కారణం మన భారత రాజ్యాంగమని కొనియాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ఎంతో ప్రయాసపడి ఎంతో పరిశోధన చేసి లిఖితపూర్వకంగా రాజ్యాంగాన్ని రచించారని గుర్తు చేశారు. దేశ ప్రజలంతా సమానమని చెప్పే విధంగా ప్రజలకు సమాన హక్కులు, స్వేచ్ఛను కల్పించిన గొప్ప రాజ్యాంగం మన భారతదేశ రాజ్యాంగం తెలిపారు. అటువంటి రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొప్పుల వెలమ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ గొర్రెల శ్రీనివాస్, వైసీపీ నాయకులు మాకరా సతీష్, కాకర్ల శ్రీనివాస్, కలిసెట్టి తాతారావు, పట్నాల గణపతి, గంగాధర్, తానేటి అజయ్, విద్యార్థులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు 77వ రిపబ్లిక్ డే సందర్భంగా వాళ్ళ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వాళ్ళ జెండా ఆవిష్కరించడం జరిగింది. అలాగే ఈ రిపబ్లిక్ డే అనేది చాలా ప్రసిద్ధిది. ఇలా భారతదేశంలో ప్రతి పౌరుడికి కూడా ఇది ఎంతో ఉపయోగకరమైనటువంటి రోజు. ఇవాళ మన ఎదుగుదలకి మన తోడ్పడినటువంటి రోజు. ఆ రోజు 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు మనకి ఎటువంటి రాజ్యాంగం అది కూడా లేదు. ఈ రాజ్యాంగాన్ని నిర్మించడానికి, ఈ రాజ్యాంగాన్ని తయారు చేయడానికి ఈ దేశంలోనే ఇవాళ ప్రపంచ దేశాల్లో చదువుకున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కరిగారే కరెక్ట్ అనే ఉద్దేశంతో ఇవాళ ఆ రాజ్యాంగాన్ని ఆయనకి అప్పచెప్పడం జరిగింది. సుమారు 2 సంవత్సరాల 11 నెలల వ్యవధిలో 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల వ్యవధిలో ఇవాళ రాజ్యాంగాన్ని కంప్లీట్ చేసి ఇవాళ ఈ రాజ్యాంగం అనేది ఇవాళ ప్రపంచంలోనే లిఖితపూర్వకమైనటువంటి రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అమలుపరిచి ఇవాళ రాజ్యాంగంలో ఉన్నటువంటి అసమ్మతలు లేకోకుండా ఇవాళ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా తలెత్తుకునే విధానంగా, ప్రజలందరూ సమానమనేటువంటి విధానంగా, ఆర్థికంగా, సామాజికంగా ఇవాళ సొసైటీలో మనకంటూ ఒక హక్కు ఉండే విధంగా, అలాగే మనం ఏదైతే ఒక హక్కు కోసం పోరాటం చేసే విధంగా, ఏదైతే మనం హక్కుని సాధించుకునే విధంగా ఇలాంటి రాజ్యాంగాన్ని నిర్మించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి చేతులెత్తి శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తూ ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పుడు ఈ దేశ ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు, ప్రపంచంలో అందరూ కూడా ఆయన మనసులో ఉంచుకుని ఈ రాజ్యాంగం ద్వారా ఇతర దేశాలకు కూడా ఒక హక్కును కల్పించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టినందుకు ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇవాళ వివిధ దేశాలు, ఇవాళ మన దేశానికి సరిహద్దుల్లో ఉన్న దేశాలు కానీ, పొరుగు దేశాలు కానీ మన రాజ్యాంగం పట్ల, మన సంస్కృతి పట్ల ఇంత ఆసక్తి పెరిగి ఇవాళ పొరుగు దేశాల్లో కూడా మన దేశ సంస్కృతిని అమలుపరిచే విధంగా ఇవాళ రాజ్యాంగం తయారు చేయడం జరిగింది. ఈ రాజ్యాంగం, ఈ స్వాతంత్రం ఏదైతే స్వాతంత్ర సమరయోధుల యొక్క త్యాగఫలం, అలాగే ఇవాళ మనం ఈ సొసైటీలో ప్రశాంతంగా ఉండి జనజీవనాన్ని మనం సరిచూసుకుని రైతులు పంటలు పండించుకున్న, విద్యార్థులు చదువుకున్న, ఇవాళ వ్యాపారస్తులు వ్యాపారాల నిమిత్తం వ్యాపారాలు చేసుకుని ఈ దేశంలోనే అత్యున్నత స్థాయికి ఎదుగుతున్నారు అని అంటే ఇవాళ దేశ సరిహద్దుల్లో ఇవాళ సైనికులు చేస్తున్నటువంటి త్యాగాలను కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత దేశం ముందుకెళ్ళి రాజ్యాంగాన్ని కూడా అమలుపరుచుకున్న ఈ యొక్క తరుణంలో ఇవాళ ఏదైతే ఇవాళ రాష్ట్రంలో ఇవాళ రైతులు మరణాలు కానీ, ఇవాళ వాళ్ళకి గట్టుబాటు ధరలు రాక, ఇవాళ విద్యార్థులకి సరైనటువంటి ఎంప్లాయ్మెంట్ లేక, ఇవాళ ఏదైతే ప్రజలు అనుభవిస్తున్న కష్ట నష్టాలను కూడా మనం ఎదిరించవలసిన అవసరం ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని అమలుపరిచే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాటికి సహకరించాలని, ఇవాళ ఇంత ముందుకెళ్తున్నా కూడా ఈ దేశం ఇంకా కూడా ఎక్కడైనా సరే అరాచకమైనటువంటి కార్యక్రమాలు, ఇవాళ వ్యవస్థల్లో మార్పులు ఇంకా తేవలసిన అవసరం ఈ సమాజంలో ఉందని తెలుసుకుంటూ మరొకసారి మీ అందరికీ ఇవాళ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ నియోజకవర్గ ప్రజలకి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.